అయిన వాళ్ళని కాదనుకొని కాని వాళ్ళని మనవాళ్ళు అనుకుంటే చివరికి నష్టపోయేది మీరే. తమరు మూసుకుంటారా? తమరు అన్నీ తెలిసిన వాళ్ళలా మాకేం తెలీదని లెక్చర్ ఇస్తున్నారా? అంతగా ప్రేమించే గ్రానీని నీ మూలంగానే ఇలా అనుకోవాల్సి వస్తుంది. నా గ్రానీని నాకు వ్యతిరేకంగా మార్చింది నువ్వే. నా మీద నా భార్య మీద చెడు అభిప్రాయం వచ్చేలా మార్చింది నువ్వే. నీ భార్య కూడా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ప్రవచనాలు వల్లించుకో. నా మాట ఏ విషయంలోనూ కాదనని గ్రాని ఇవాళ ప్రతిదీ తప్పంటోంది అంటే తమరి నూరిపోతే అని తెలుసు. మీరు దగ్గరయ్యి నన్ను దూరం చేస్తున్నారు. మీరేదో మా కోసం కష్టపడ్డట్టు మేమేదో తప్పు చేస్తున్నట్టు బిల్డప్లు ఇవ్వకు. మారింది మేం కాదు, మా వాళ్ళని మార్చింది మీరు. మాకు ఒక్కొక్కరిని దూరం చేయాలని చూస్తోంది మీరు. ఆపరా. మంగ ఎప్పుడు ఈ కుటుంబ పరువు ప్రతిష్టల కోసం, వంశ గౌరవం కోసం పాకులాడే మనిషి. అంతేగాని సంతోషాల మీద ఈర్ష్యపడే మనిషి కాదు. తప్పుని తప్పని చెప్పడానికి వెనకాడదు. అది మీకు నచ్చటం లేదంటే తప్పు దాంది కాదు, మీది. తప్పు 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 ఏంటి తప్పు? మాకు నచ్చిన విధంగా అలంకరించుకోవటం, నలుగురితో పరిచయాలు చేసుకుని బ్రతకటం తప్ప? ప్రతిదీ ఆవిడ పర్మిషన్ తోనే చేయాలా? చేయాలి స్వర్ణ. ఎవరినో ఒకరిని పెద్ద అనుకుని వాళ్ళ మాటకి విలువిచ్చి బ్రతికితేనే బ్రతుకు సాఫీగా సాగుతుంది. లేకపోతే దారి తప్పిపోతారు. తమరెప్పుడు అత్తగారి మాటల్ని సమర్థించడం మొదలు పెట్టారు? మాలా మీరు మీ వారు ఒకప్పుడు వ్యతిరేకించారు కదా. అప్పుడు ఆవిడ గారు మీకెలా అనిపించారో ఇప్పుడు మాకు అలాగే అనిపిస్తున్నారు తప్ప?